దీనికోసం మనం రచ్చ చేసుకునే కన్నా చక్కగా బోధకులందరూ కూడా ఎక్కడో ఒక దగ్గర కూర్చొని ఒక చర్చాగోష్ఠులు అనేది పెట్టుకొని, ఏమండి ఇన్ని రకాల బోధలు ఉన్నాయి కదా, మనం కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది. దానికోసం ఏదో వాదోపవాదాలు ప్రజల మధ్యకి వెళ్ళి ఏమండి రచ్చరచ్చ చేసుకొని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవాల్సిన అవసరం లేదు. మన సహోదరులం, ఒకే వాక్యాన్ని ఒకే దేవుణ్ణి నమ్ముతున్న వాళ్ళం కూర్చొని మాట్లాడుకుంటే సరిపోద్ది. అలాంటిది నిజంగా ఒకళ్ళు ఎవరైనా చర్చాగోష్ఠి ఏర్పాటు చేస్తే మనం సిద్ధం ఎప్పుడు మాట్లాడడానికి. ఇప్పుడు ఎవరినో నిందించడానికి నేను చెప్పట్లేదు, లేదంటే ఎవరినో తక్కువ చేయడం నేను అనట్లేదు. నిజంగా నిజమైన బోధ మనం తేల్చాలి అంటే మనం అంతా ఒక దగ్గర కూర్చోవాలి. భిన్నమైన బోధలు కలిగిన వాళ్ళు ఏమండి మరి నాకు ఈ అభిప్రాయం ఉందండి, ఏమండి ఒకరోజు వంశీ నా దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ, ఏమండి అలాగే విజయప్రసాద్ రెడ్డి ఒకసారి వచ్చినప్పుడు కూడా కలిసినప్పుడు ఏమన్నారంటే, అన్న మనం అంతా ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది కదా, ఎందుకంటే కొన్ని వాక్య సందర్భాలలో మరి మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. మంచిది నాన్న, మంచిది, మనం కూర్చొని మాట్లాడుకుంటే చాలా సంతోషం. ఏది నిజం అనేది నువ్వు కౌంటర్ వేయొచ్చు, లేదా ప్రశ్న వేయొచ్చు. ఒక మూలాన్ని మనం తేల్చి ఆ ఒక్క మూలాన్ని మనం చెప్దాం. నువ్వు ఒకటి నేను ఒకటి, మనిషి ఒకటి చెప్పడం కన్నా అంటే చాలా బాగుందని అలాగే చేద్దాం. కానీ ఇంకా ఆ పరిస్థితి రాలేదు. ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 10 మంది 10 రకాలుగా చెప్పడం కంటే 10 మంది ఒక దగ్గర కూర్చొని ఒక సత్యాన్ని నిర్ధారించి ఆ ఒక్క నిర్ధారించిన సత్యాన్ని చెబితే ఎంత బాగుంటుంది. మనం అంతా ఒకే త్రాటి మీద ఉన్నాం, ఒకే బోధ కలిగి ఉన్నాం. ఎందుకంటే ఒక్క బోధ అన్నాడు. మరి క్రైస్తవులుగా మనం అంతా ఒక్క బోధన చేసుకుంటే మంచిది కదా. దీనికోసం ఛాలెంజ్లు అవసరం లేదు, దీనికోసం ఏమండి బస్తీ మీద సవాళ్ళని అనవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మన సోదరులు. మనం కూర్చొని మాట్లాడుకుంటే సరే మీ కాన్సెప్ట్ ఏంటో చెప్పండి, ఇది కూడా మా భావం, ఇది ఇగో బైబిల్లో మాకున్న బేస్ ఏంటిది. వాళ్ళు చెప్పేదానికి మనం కౌంటర్ వేద్దాం, లేదా మనం చెప్పిన దానికి వాళ్ళు కౌంటర్ వేయమనండి. ఏదో ఒక విషయాన్ని మనం తేల్చుకుంటే ఒక నిజ నిర్ధారణ చేసి ఒకే సత్యాన్ని ఒక్కటిగా మనం అంతా కలిసి ప్రకటించవచ్చు. చర్చాగోష్ఠికి వచ్చి ఎవరైనా కూర్చున్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, సోదరులుగా మాట్లాడుకొని సరే నాన్న బైబిల్ తెరిచి చూద్దాం, బైబిల్లో ఏంటంటే భావాలు ఉన్నాయో. అప్పుడు మన బేస్ ఏంటో మనం చెప్తాం, వాళ్ళు అనుకునే దాని బేస్ ఏంటో వాళ్ళు చూపిస్తారు. ఏమంటే మన సోదరులే కదా, వాళ్ళైనా అబద్ధాన్ని నమ్మి ఎందుకు చావాలి? పోనీ వాళ్ళు అనుకున్నట్లుగా మనమైనా అబద్ధాన్ని నమ్మి ఎందుకు చచ్చి నరకానికి పోవాలి? మనం అబద్ధాలను నమ్మొద్దు. మరి అబద్ధాలు మనకు వద్దు అంటే కమాన్ క్రైస్తవులందరూ కూర్చుందాం, ప్రేమగానే కదని పిలుస్తున్నాం. ఏమండి ఛాలెంజ్ కాదు కదా. ఛాలెంజ్ ఎవరికి? బైబిల్ తప్పన్నోడికి సవాల్. నువ్వు నా సోదరుడివి, నేనేం చేస్తానంటే చర్చాగోష్ఠిరా, కూర్చొని మాట్లాడుకుందాం. ఏది నిజం? ఈ రోజున డినామినేషనల్ బోధకులు కావచ్చు, సంఘాల తాలూకా నాయకులు అనిపించే వాళ్ళు కావచ్చు, లేదంటే పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ మరి కూర్చోడానికి అవకాశం ఇస్తారు. అబ్బే వస్తే చాలా సంతోషం, వి వెల్కమ్, మేము ఆహ్వానిస్తాం దాన్ని. కూర్చొని మాట్లాడడానికి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ అండ్ క్రైస్ట్ చర్చెస్ ఆల్ ఓవర్ ది వరల్డ్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీస్తు సంఘాలు, అలాగే విశ్వవిద్యాలయానికి సంబంధించిన కళాశాలలు, మేము ఎప్పుడూ సన్నద్ధం, రెడీ. మేము మరి మాట్లాడడానికి చర్చ కోసం వస్తామండి. ఏదో ఒక రోజు ఏర్పాటు చేసి, లేదంటే ఒక 2-3 రోజులు ఏర్పాటు చేసి కూర్చొని మాట్లాడదామంటే సంతోషం. ఇందులో ఈ చర్చాగోష్ఠిలో ఎవరెవరు నాయకులుగా, ఎవరెవరు వాళ్ళ యొక్క సంఘాలకో, లేదంటే వారి యొక్క డినామినేషన్లకో, లేదంటే వాళ్ళ యొక్క సంస్థలకో పేరు మోసిన ప్రఖ్యాతి కలిగిన నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటే బాగుంటుంది కదా. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాలు కూడా చెబుతారు. ఏమంటే వాళ్ళకున్న బేస్ ఏంటో కూడా చెప్తారు. ఇందులో మెజారిటీ ముగ్గురుగా నమ్మేవాళ్ళు ఉన్నారు, ఏదో కొంతవరకు మైనారిటీలుగా ముగ్గురు ఒకటని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఈ 2 వర్గాలు కూర్చుని అనుకోండి, వీళ్ళకున్న బేస్ ఏంటి, వాళ్ళకున్న బేస్ ఏంటి అనేది మనం ప్రేమపూర్వకంగా చర్చించి దేన్నైనా సరే నివారించేసుకోవచ్చు, సత్యాన్ని తెలుసుకోవచ్చు. ఒకటే బైబిల్, మాట్లాడుకుందాం. మరి అలా చేస్తే మంచిది కదండి. ఎప్పటి నుంచో అంటున్నాం మేము ఇలా చేద్దాము. ఇప్పుడు కూడా మేము రెడీ. ఒకవేళ నిజంగా ఈ మాటలు విని ఎవరైనా అన్నా మేము మరి ఈ విషయం చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఏదో ఒక టైం చెప్దాం, మనం కూర్చుందాం. ఏదో ఎవరికి సభలు లేనప్పుడు, ఎందుకంటే అందరూ సభల్లో బిజీగా ఉన్నప్పుడు నేను రాలేకపోతున్నాననే కారణం చేత వాళ్ళు రాకుండా ఉండకూడదు కదా. అయ్యో మమ్మల్ని పిలుచుంటే బాగుంది కదండి, మేము కూడా మరి ఆ చర్చా వేదికలో పాల్గొనేవాళ్ళం అని అంటారు కదా. కాబట్టి అందరికీ అనుకూలమైన సమయం ఎప్పుడు? సర్వసాధారణంగా వర్షాకాలంలోనే అందరికీ కూడా పబ్లిక్ మీటింగ్స్ ఉండవు. కాబట్టి ఏమండి ఈ వర్షాకాలంలో ఎక్కడైనా మనం ముందు మాట్లాడుకొని ఒక దగ్గర కూడుకొని 1 రోజా 2 రోజులా
టైంని బట్టి మనం కూర్చొని చక్కగా డిస్కస్ చేయటం. ఇదిగోండి ఇది బైబిల్లో ఉంది, మరి దీనికి ఏమంటారు చెప్పండి. వాళ్ళు అడుగుతారు, అవునండి మా ఉద్దేశం ఇదండి. ఓకే, మరి ఆ ఉద్దేశం అయితే బైబిల్లో మిగతా వచనాలు మరి దీనికి భిన్నంగా ఉన్నాయి కదండి, దీనికోసం ఏమండం. ఇలా మనం ఏదో ఒకటి డిస్కస్ చేసి ఏదో ఒక సత్యాన్ని తెలుసుకుంటే ప్రేమపూర్వకమైన వాతావరణంలో ఎంత బాగుంటుందండి. ఒకరు తప్పు అనుకొని వారిని ఎత్తి చూపించి వీళ్ళది నిజమని వాళ్ళది అబద్ధమని మనం ఎందుకు ఒకరినొకరు ఎత్తి పొడుచుకోవటం, దూషించుకోవడం ఎందుకు, మనమంతా సహోదరులం. కాబట్టి ఇటువంటిది చేస్తే మంచిది.